అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్. ఈరోజైతే నేను చాలా హెల్తీగా కేక్ని చేశాను. సో చాలా సింపుల్గా కూడా చేశాను. దీంట్లో ఎలాంటి మైదా కానీ షుగర్ని కానీ వాడకుండా చేశాను. రాగి పిండితో చేశాను. చాలా బాగా వచ్చింది. అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు. అలాగే ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీగా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ రాగి కేక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ని అయితే తీసుకొని దాంట్లో తురిమిన బెల్లాన్ని వేస్తున్నాను. ఒక కప్పు. మీ దగ్గర బెల్లం పౌడర్ ఉంటే దాన్నైనా వాడుకోవచ్చు. ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు పాలను అయితే వేస్తున్నాను నేను. ఇలా వేసుకొని 3/4 కప్పు నూనెను వేస్తున్నాను. దీంట్లో వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగేంత వరకు. మీ దగ్గర పౌడర్ ఉంటే దాన్ని యూజ్ చేయొచ్చు. లేదంటే ఇలా తురిమింది వేసుకొని ఇలాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కరిగేంత వరకు బెల్లం ఉండలు అనేవి ఏం లేకుండా కలిపేసుకోవాలి. 3 కలిపి సో ఇలా మొత్తం కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత ఇలా ఒక కప్పు రాగి పిండిని అయితే తీసుకున్నాను. రాగి పిండిని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా అయితే కలిపేసుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 3/4 కప్పు గోధుమ పిండిని వేస్తున్నాను. ఎక్కువ వేయట్లేదు. ఇలా వేసుకొని మొత్తం అంతా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. సో చూసారు కదా, కేక్ కన్సిస్టెన్సీకి సరిపడేలా ఉంది పిండి అయితే. సో ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. అలాగే 3/4 టీ స్పూన్ సోడాని వేసాను. వంట సోడాని వేసి దీన్ని కూడా ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాను. కలిపేసుకొని దీన్ని సైడ్కి పెట్టేసుకుంటున్నాను. సైడ్కి పెట్టి కేక్ టిన్ తీసుకొని దాంట్లో ఒక 2 చుక్కల ఆయిల్ని అయితే వేసాను. వేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. మీ దగ్గర కేక్ టిన్ లేకపోతే గిన్నెలో అయినా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొంచెం మైదా వేసి దీన్ని కూడా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కలిపెట్టుకున్న కేక్ బ్యాటర్ని అయితే వేసేస్తున్నాను. మొత్తం ఇలా వేసేసుకొని ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఇలా ట్యాప్ చేసేసుకొని ముందుగానే 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి అయితే నేను దీన్ని పెట్టేసుకుంటున్నాను. ఇలా ముందుగా ఒక స్టాండ్ పెట్టి దీనిపైన ఈ బ్యాటర్ ఉన్న టిన్ని పెట్టేసి ఒక 30 నిమిషాలు అయితే బేక్ చేసుకుంటున్నాను. ఇలా మూత పెట్టి. సో చూడండి, 30 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను తీసి. కేక్ అయితే పర్ఫెక్ట్గా అయింది. ఇప్పుడు దీంట్లోకి ఒక టూత్పిక్ని ఇలా తీసుకొని పెడితే దీనికి ఏం అంటకుండా వచ్చింది. సో కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు ఇలా వస్తే, ఒకవేళ ఏదైనా అంటుకుంటుంది అంటే ఇంకో 5 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు దాన్ని స్టవ్ పై నుంచి తీసి ఇలా ఒక క్లాత్ కప్పి సైడ్కి అయితే పెడుతున్నాను పూర్తిగా చల్లార్చుకోవడానికి. సో చూడండి, పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా కేక్ని ఇలా చాక్తో ఎడ్జెస్ అన్నీ ఇలా అనుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ని పైనుంచి బోర్లించి ఇలా తిప్పేసుకొని ఇలా ట్యాప్ చేసామంటే మన కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. మంచిగా బేక్ అయితే ఇలా వచ్చేస్తుంది. సో చూడండి, పర్ఫెక్ట్గా బేక్ అయింది. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా హెల్దీ కేక్ కూడా ఇది. పిల్లలు అడిగినప్పుడు ఈజీగా చేసి పెట్టచ్చు. దీంట్లో మైదా కానీ షుగర్ కానీ ఏది వేయకుండా చేశాను కాబట్టి చాలా అంటే చాలా హెల్దీ. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది అయితే. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా ఈజీగా నా వేలో వంటకాలన్నీ మీకు నేను చేసి చూపిస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ for more videos. Thanks for watching. Thank you.